ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనము, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనము. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 124వ అధ్యాయం 7వ వచనం. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది, ఊరి తెంపబడిన మనము తప్పించుకొని ఉన్నాము. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం 9వ వచనం. నా నిమిత్తం వారు వడిన ఓడల నుండి, పాపం చేయువారు ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతుడు ఒకటికు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేక యుక్తములను, అహానికరములనైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నాశనంలోను ముంచివేయును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించచ్చు, దగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడిగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచునుచున్నది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో. నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారువు, నువ్వు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 6వ వచనంలో. చీకట్లను సంచరించుచు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచు రోగమునకైనా నువ్వు భయపడుకుందువు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో. ఆయన భూమి మీద వర్షం కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. చివరిగా ఒక మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షణ తృణీకరింపకము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నన్ను మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే ప్రభు మాకు మమ్మల్ని ప్రతి విధమైన కీడు నుండి ప్రభు, ప్రతి విధమైన తెగుల నుండి మమ్మల్ని రక్షించి కాపాడే దేవుడు ప్రభు. అందరిని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని చెందిన కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.